హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ఇన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే ఒక అందమైన G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకోవడం జరిగిందండి. చుట్టూ మనకి ఇళ్ల మధ్యలో ఉన్న హౌస్ అయితే సేల్కి వచ్చింది. మీరు రోడ్ అయితే చూశారు కదా, 33 ఫీట్ రోడ్ అండి. ఇంటి ముందు వచ్చేసి తార్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మనకి ఇది చూస్తున్నారు కదా, గార్డెన్ టైప్ అయితే డిజైన్ చేసుకున్నారు ఫ్రంట్ ఎంట్రన్స్కి. మనకి హౌస్ వచ్చేసి 160 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 160 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇది పార్కింగ్ స్పేస్, పార్కింగ్ టైల్స్ అయితే డిజైన్ చేసుకున్నారు. చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే వదిలేరండి హౌస్కి. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపిస్తాను మీకు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది. పైకెళ్ళే స్టెప్స్కి కూడా మనకి మార్బుల్స్ అయితే డిజైన్ చేసుకున్నారు. దగ్గరుండి కట్టించుకున్నారండి హౌస్. మనకి హౌస్ వచ్చేసి బందర్ రోడ్కి జస్ట్ 600 to 700 మీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి. మెయిన్ బందర్ రోడ్ హైవేకి, పోరంకి హైవేకి సెంటర్కి అయితే వస్తుంది. హాల్ స్పేస్ అయితే చూస్తున్నారు కదా, మనకి 3 ఫ్లోర్స్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్స్ అండి. విత్ వుడ్ వర్క్తో అయితే రెడీ టుగా ఆక్యుపైలో ఉంది. చూస్తున్నారు కదా హాల్ స్పేస్ ఇది. మనకి ఇది వచ్చేసి సెకండ్ సేల్ అండి. మనకి మైనర్ రిపేర్స్ కూడా ఏమీ లేవు. రెడీ టు ఆక్యుపై, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ స్పేస్ చాలా బాగుంటుందండి. వాష్ ఏరియా కింద అయితే డిజైన్ చేసుకున్నారు. ఇది మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. బయట గార్డెన్ టైప్ అయితే పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది వాష్ ఏరియా మనకు వచ్చేసి. మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. 160 గజాల్లో కట్టిన ఈ వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. కార్నర్ బిట్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు బయట. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా వస్తుంది. 160 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ప్లాన్ ఉందండి, క్లియర్ టైటిల్, లోన్ కూడా వస్తుంది. కావాలంటే లోన్ మేమే చేసి పెడతాం. చాలా బాగుంటుంది. మనకి మెయిన్ హైవేకి కూడా నియర్ బైగా ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది. చుట్టూ హౌసెస్ మధ్యలో ఉన్న హౌస్ అయితే సేల్కి ఇది వచ్చింది. తప్పకుండా ఈ హౌస్ని అయితే మిస్ చేసుకోకండి. కిచెన్ యూనిట్ చూస్తున్నారు కదా, వుడ్ వర్క్తో ఎంత చక్కగా ఉందో. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 20 ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 15 ఇయర్స్ అవుతుంది. మనకి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి 10 ఇయర్స్ అవుతుందండి. హౌస్ వచ్చేసి చాలా క్వాలిటీగా ఉందండి. ఎక్కడ మైనర్ రిపేర్స్ కానీ ఏదీ లేదు. చాలా బాగుంది, రెడీ టు ఆక్యుపై. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు కదా. మెయిన్ ఎంట్రన్స్కి టేక్ వుడ్ సింహద్వారం అయితే ప్రొవైడ్ చేశారు. మనకి రెంటల్ పర్పస్కి ఇచ్చిన 30K నుంచి 35K వరకు రెంట్స్ అయితే వస్తాయండి హౌస్కి వచ్చేసి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగైనా చేసుకోవచ్చు, లేదా ఉండడానికైనా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి పై ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు కదా. టోటల్ వుడ్ వర్క్ అయితే ఉందండి హౌస్కి వచ్చేసి. సేమ్ మనకి గ్రౌండ్ ఫస్ట్ ఒకేలా ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ వచ్చినప్పటికి మనకి కొంచెం సీలింగ్ వర్క్ కానీ కబోర్డ్స్ వర్క్ కానీ చేంజ్ అవుతాయండి. పైంది థర్డ్ ఫ్లోర్ ఇంకా బాగుంటుంది. వుడ్ వర్క్ చూస్తున్నారు కదా, రెడీ టు ఆక్యుపై అండి. బందర్ రోడ్కి నియర్ బైగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. 33 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి. కాస్ట్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారు. రీజనబుల్ ప్రైస్లోనే మనకి హౌస్ అనేది సేల్కి వచ్చింది. 1,30,00,000 చెప్తున్నారు. అదే ఫైనల్ కాదు, ప్రైస్ నెగోషియబుల్. మీకు నచ్చితే యువర్ డ్రీమ్ ఇన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడి పెంచడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి.
లొకేషన్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పై ఫ్లోర్ చూస్తున్నారు కదా, లాక్ అయితే మనకి అవైలబుల్గా లేదు కాబట్టి మీకు బయట అయితే చూపిస్తున్నాను. ఈ హౌస్ని చూడాలనుకుంటే విజిటింగ్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుందండి. కొనాలనుకుంటే 1% కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని ప్రాపర్టీస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ప్రమోషన్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.